శ్రీ సాయినాథాయ నమః. బాబా యొక్క అమృతమ తుల్యమగు పలుకలు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులు అందరూ తమ తమ భాషలకు పోవచ్చుండ్రి. అప్పుడు వారికి బాబా ఈ క్రింద చక్కని ఉపదేశము ఇచ్చిరి. మీరెక్కడ ఉన్నాను, ఏమి చేయుచున్నాను నాకు తెలియను, బాగా జ్ఞాపకం ఉంచుకొనుము. నేను అందరి హృదయములా పాలించేవాడును, అందరు హృదయములో నివసించేవాడును. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటి నివరించుచున్నాను. ఈ జగత్తును నడిపించువాడును, సూత్రధారిని నేనే. నేనే ఈ జగన్నాత్మను, త్రిగుణములకు సమరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయకరుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు. నన్ను మరచిన వారికి మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమున చరాచర జీవకోటి అందు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసు ఒక నౌకరి కొరకు యత్నించక గురుసేవలో నిమగ్నుడగుట నిశ్చయించుకుంటుని. కానీ హన్నా సించినకర్ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనసు నందుండేను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండేను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకలు సత్యమైనవి. నాకు ఒక సర్కారు ఉద్యోగము దొరికాను, కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏది చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అర్పించి తిని ఈ అధ్యాయమును ముగించబో ముందు చదువులకు నేను చెప్పినదేమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనసు, దేహాభిమానం మొదలగు వానిని విడిచి వారు తమ తమ ఐవత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారి భక్తి యొక్క రహస్యము తెలుసుకుందుముగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందుకే నొకే మార్గము త్రొక్కుదరుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానము నశింపజేయును, మోక్షము సంపాదించి పెట్టును. లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తను పాతి పెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబా కూడా నెల్లారు తమ హృదయములందు స్థాపించుకొనురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ధన్యవాదములు.